ఏంటి గీతకి ఆదివారం డాన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, డబ్బు కావాలి 3000. డబ్బా? 3000? గోపి, భారతంలో శ్రీకృష్ణ పరమాత్మనే ఉంటాడు, ఎప్పుడైనా విన్నావు? నువ్వెందుకు వింటావు? ఆ పెద్ద మనిషి పాపం 16,000 మంది గోపికలను ప్రేమించాలక మరో 80 మంది భార్యను కూడా పెళ్లి చేస్తున్నారు. అందులో ఒక దిల్లున్న గర్ల్, ఏది హీరోయిన్ లాంటి అమ్మాయి, పారిజాత పుష్పం తీసుకురామని చెప్పింది. ఇంద్రుడితో యుద్ధం చేశాడు, గెలిచాడు, పారిజాత పుష్పం తీసుకొచ్చి ఇచ్చాడు, కళ్ళానికి కొడుకు ఇచ్చాడు. అట్లాగే రామాయణంలో దశరథ మహారాజు అని ఒక ముసలాయన ఉంటాడు, ఇది గడ్డలు పెంచుకుని, ఆయన పేరు ఎప్పుడైనా విన్నావు? ఇలా ఎందుకంటావు? ఆయన కొడుకు శ్రీరామచంద్రుడు. ఆయన 3 భార్యల్లో ఒక భార్య చెప్పిన మాట విని శ్రీరామచంద్రుడిని అడవులకు పంపి మనాది పడి హార్ట్ అటాక్ వచ్చి గుండె ఆగి చచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాళ్ళు అంటావు? నాకు తెలియదు. పెళ్ళం అడిగింది మాత్రం తీర్చడానికి మాత్రం తెలియదు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవాడు, ఎందుకంటే ఈజ్ ఎ హీరో. దశరథ మహారాజు వచ్చి పిరికివాడు, పెళ్ళా మాటలు విని బంగారం బిడ్డను అడవులకు పంపించి గుండెకి డామ్మని చచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు, పారిజాతం తెచ్చాడు, పెళ్ళానికి ఇచ్చాడు. అట్లాగే నీ పెళ్ళాం కోరిక తీర్చుకోవాలంటే యుద్ధమే చేస్తావో, కష్టపడతావో, చెమటలు కాలుస్తావో, ఏం చేస్తావో తీసుకొచ్చి ఇవ్వు. నా దగ్గర డబ్బు లేదు, కాళ్ళు నొప్పులకు ఉన్నాయి, వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకో, వెళ్ళరా. ఆయన డబ్బు కోసం వచ్చారు కానీ మీరు చెప్పే పురాణాలు వినడానికి కాదు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏమీ లేదమ్మా, అబ్బాయి పసివాడు కదా, కథలు చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పి. నీ సరదాలు తీరాలంటే ఒకటే మార్గం, అబ్బాయిని ముందు అప్పు చేయి. మార్గాలు మీరు చెప్పక్కర్లేదు, ఆస్తిలో ఆయనకి భాగం ఉంది, మా భాగం మాకిమ్మంటున్నాం. ఆస్తిలోనే కాదమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్టలో కూడా నీకు భాగం. రేపు ఆదివారం నువ్వు డాన్స్ చేయబోతున్నావు కదా, ఆ రోజున అది పూర్తిగా బజారు పాలవుతుంది. తొందర గోపి, నా నాటి విసిగించగా మీ పనులు ఉంటే చూసుకుని పడే. మాకు డబ్బు కావాలంటున్నాను, నేను ఇస్తాను. ఇవి వారు చేయించిన నగలే, తీసుకో. జానకి, అవునండి, నేను ఇస్తున్న నగలేగా, నా ఆస్తి కష్టం వేరే ఉంది. తీసుకోమా. చెల్లమ్మా, ఖర్చులు మాకు ఉన్నాయి, ఇందులో మాకు వాటా ఉంది. ఇది లేవు, ఇది నా వంతు. అత్తగారు, చాలా థ్యాంక్స్. నడుమెక్కడే నీకు నవలామణి, నడుమెక్కడే నీకు నవలామణి, నడుమును మరిచేవు నడకలు మార్చేవు, నడుమును మరిచేవు నడకలు మార్చేవు, నడకలు నేర్పిన నన్నే మార్చేవు, నడుమెక్కడే నీకు నవలామణి. పైనున్న పరువాల భారాలు సోకి, వెనకున్న విరివాలు జడ దెబ్బ తాకి, పైనున్న పరువాల భారాలు సోకి, వెనకున్న విరివాలు జడ దెబ్బ తాకి, ఆ పైన రంభోర్వశీ నటన కలిసి, ఆ పైన రంభోర్వశీ నటన కలిసి, పాదాలపై కదిలి కాణాలకే అదిరి వన్నెలారు వంకర
వంకరలు చూడన వాళ్ళు తిరిగి కొంకరలు పోవగా శంకరాభరణ రాగరంజని గాన మంజరి మంజు భార్గవి నడుమక్కడే నీకు నవలమణి నడుమును మరిచేవు నడకలు మార్చేవు నడకలు నేర్పిన నన్నే మార్చేవు నడుమక్కడే నీకు నవలమణి ఎక్కడ ఎక్కడ నీ నడుమెక్కడ చక్కని చిక్కని నీ నడుమెక్కడ లబలబలాడిల్తనే లాలి కబల ఉబగుబలాడిల్తకే గుండె అబల కాలి అందెలు గల్లు మని తల్లు మనగా కంటి చూపుల ముళ్ళు మది గుచ్చుకొనగా జారిదారని పైట జావడిలే పాడ కుర్ర నడకలు చూడ కోచిపూడుల ఆడ 6 అడుగుల ఎత్తు అందాలు అల్లాడ 7 నిలువున రసికులల్లా కిల్ల పడగా శంకరాభరణ రాగరంజని గాన మంజరి మంజు భార్గవి నడుమక్కడే నడుమెక్కడే నీ నడుమెక్కడే నీకు నవలమణి నడుమును మరిచేవు నడకలు మార్చేవు నడకలు నేర్పిన నన్నే మార్చేవు నడుమెక్కడే నీ నడుమెక్కడే నడుమెక్కడే నీకు నవలమణి మేడం విత్ మై బెస్ట్ Thanks. Congratulations. Thank you. All the success. Thank you. Thank you. Happy birthday. Thanks. ఏమిటి వంటలు ఇంకా పూర్తి కాలేదా? సరే కానీ ముందు ఆ జీడిపప్పున త్వరగా వేయించి తీసుకురండి, త్వరగా.
సంస్కారం లేని మనిషి. నోరుమూయి. ఆ సంస్కారం నీలో ఉంటే నలుగురు ముందు నువ్వు నాతో ఇలా మాట్లాడు. ఆ సంస్కారం మాలో ఉండబట్టే అడుగో. ఆ 2 కాళ్ళ పట్టుని కన్న పాపానికి నీ ఆటలు పాటలు కూడా చూస్తూ సహించి ఊరుకుంటున్నా. చెప్పరా, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చదువు సంస్కారం ఏ మాత్రమైన నీలో మిగిలింటే పవిత్రమైన దేవాలయం లాంటి ఇంటిని ఇలా చేసేవాడివా? అత్తయ్య, అందరి ముందు అవమానిస్తారా? అవమానం. అవమానానికి నీకు అర్థం తెలుసుంటే ఈ రోజు నువ్వు ఇలా ప్రవర్తించేదానివి కాదు. కాదు, నేను ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తే నాతోరా, లేకపోతే ఇక్కడే ఉండు. ఇంకా చూస్తూ నిలబడతారే? సరే, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను మామగారు. ఎప్పుడు విచారించి లాభం ఏమిటయ్యా? మా అమ్మాయిని మీ అమ్మ ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే టీసీ పెళ్ళాం నలుగురు ముందు ఇన్సల్ట్ చేస్తుందా? అది చూస్తూ నువ్వు ఊరుకున్నావా? ఆర్ యు మ్యాన్? ఎస్ సార్. సర్లే, ఫోన్ చేయి. ఎస్ సార్. జాను, లేదు. అయినా ఇంకా ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వాళ్ళ ఆకలితో వస్తారేమోనండి. పెళ్ళాం కోపాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు నీ కొడుకు. మళ్ళీ ఎప్పటికీ దగ్గు? గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటో రాఘవరావు, మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందే? నాకు తెలియదే. వెరీ గుడ్. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళా మండలి కూడా అంత మంచిది కాదు. ఆయన అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తలవంచుకుని అంగీకరించగలరు.